నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్‌సీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కోకొల్లలు. ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. పరకామణిలో వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారం, ఇక రకరకాలుగా చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు. ఈ వ్యవహారాల్లో వైఎస్ఆర్‌సీపీ ఇన్వాల్వ్ అవ్వటం, దానికి సంబంధించి అక్కడ పాలక మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి వారు, వారి అనుచరులు, వారి సన్నిహితులు అందరూ కూడా మొత్తం అక్రమాలు చేయటం, అవినీతి చేయటం, దాని ద్వారా వచ్చినటువంటి సొమ్మును పంచుకోవడం. ఇది ఆనవాయితీగా వచ్చింది. ఇటువంటి సందర్భంలో వైవి సుబ్బారెడ్డి ఆయన చైర్మన్‌గా ఉన్నటువంటి సందర్భంలో జరిగిన ఒక వ్యవహారం కల్తీని వ్యవహారం. ఈ అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ఎందుకనంటే రాష్ట్రంలో పథకాల పేరుతో అంటే స్కీముల పేరుతో స్కాములు చేసినటువంటి వైఎస్ఆర్‌సీపీని ఎలా అయినా సరే మనం కంట్రోల్ చేయాలి. ఎలా అయినా సరే వాళ్ళని జైలుకి పంపాలి అని ఆ రకమైనటువంటి విచారణ అన్నీ కూడా చేపిస్తుంది. మంచిదే. ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్ అప్పన్న ఆయన్ను అరెస్ట్ చేసింది సిట్. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా ఈ అప్పన్న చూడటం చాలా కీలకమైనటువంటి పరిణామం. విజయనగరం జిల్లాకు చెందినటువంటి అప్పన్న ఎప్పటి నుంచో వైవి సుబ్బారెడ్డి దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే అన్నీ తానే చూసుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో గతంలోనే టీటీడీలో చోటు చేసుకున్నటువంటి వ్యవహారాల గురించి, అవినీతి అక్రమాలకు సంబంధించి అప్పన్నను 2 సార్లు విచారించి స్టేట్మెంట్ తీసుకుంది సిట్. అయితే ఇప్పుడు తాజాగా ఎవరు ఊహించని విధంగా అతన్ని అరెస్ట్ చేయటం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో మారింది. అంటే రానున్న కాలంలో వైవి సుబ్బారెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్ళబోతున్నారు అనే సంకేతం కూడా వచ్చినట్లే మనం చెప్పుకోవాలి. ఇదేదో నా మాటగా మాత్రం చెప్పట్లా. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది తాజాగా. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికే పడింది అన్న చందంగా మారింది. మన పెద్దలు ఊరికే సామెతల గురించి చెప్పరు. నిజంగా వాస్తవంగా అదే పరిస్థితి రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ పట్ల ఉంది. ఏమీ చేయలేనటువంటి స్థితిలో, ఏమీ అర్థం కాక అయోమయం, గందరగోళం అన్నట్లుగానే వైఎస్ఆర్‌సీపీ సిచ్యువేషన్ ఉంది. దీనంతటికి కారణం వారు చేసుకున్నదే. ఎవరో కావాలని చేసింది కాదు. అధికారంలో ఉన్నాం కదా అని పేటరేగిపోతే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ఆర్‌సీపీని. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పరిపాలన సాగించింది. రాష్ట్ర ప్రజలు, ఓటర్లు బ్రహ్మరథం పట్టారు వైఎస్ఆర్‌సీపీకి 2019లో. మరి దాన్ని నిలుపుకోలేకపోయారు, కాపాడుకోలేకపోయారు. ప్రజల అభిమానాన్ని దూరం చేసుకున్నారు. ఇటువంటి అక్రమాలు, అవినీతి చేసి వారు ప్రజల చేత చీదరించబడ్డారు. సందర్భంగా ఓపెన్‌గా చెప్పాలంటే. ఇటువంటి క్రమంలో వైవి సుబ్బారెడ్డి చుట్టూ కల్తీ నెయ్యి వ్యవహారం తిరుగుతుంది. ఆయనే కాదు, వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి మరికొంతమంది కూడా ఈ యొక్క వ్యవహారంలో ఇబ్బందులకు గురికాక తప్పదు అనేది స్పష్టమవుతుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా మనం దీన్ని చూడాలి. ఆయన పిఏని అరెస్ట్ చేస్తే వైవి సుబ్బారెడ్డికి ఏమవుతుంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అంటే వారి చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీని కట్ చేస్తే తర్వాత అనేది ఒకటి. ఇప్పుడు జగన్ చుట్టూ కూడా అదే జరుగుతుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇక మిగిలింది జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం అది.
మరి అటువంటి పుణ్యక్షేత్రంలో వారు ఆ యొక్క ప్రతి విషయంలో కల్తీ వ్యవహారాలు అన్నీ కూడా ఫేక్ 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 అన్నట్లుగానే నడిచింది. దీనికి సంబంధించి అంటే భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాంట్రాక్ట్ ఇవ్వటం గాని, వారికి అనుకూలంగా ఎవరైతే వ్యవహరిస్తారో వారికి మాత్రమే కాంట్రాక్ట్ ఇచ్చారు. బోలే బాబాని ఆయన నెయ్యి సరఫరా చేశాడు. కల్తీ నెయ్యి. దీనికి సంబంధించి ఆయన హయాంలో ఒక పార్లమెంటు సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన చేసిందంతా అవినీతి అక్రమాలకు సంబంధించే ఆయన ఆలోచన ఉండేది అని పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వినిపించాయి. మరి ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఏంటంటే త్వరలోనే వైవి సుబ్బారెడ్డి కూడా అరెస్టు కాబోతున్నారు అనేది. చూడాలి మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు కొమ్ము కాస్తున్నారు. అంటే కొమ్ము కాయటం అంటే వారి ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ వారు జోలికి వెళ్ళట్లా. ఎందుకో మరి. ఉదాహరణకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకొని ఆయన సొంతంగా అక్కడ గెస్ట్ హౌస్లు కట్టేసుకొని అంతా కూడా ఆధారాలతో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయారు అనే ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేదో నేను చెప్తుంది కాదు, గతంలో జరిగినటువంటి పరిణామాలే. దానికి రకరకాల ప్రచారాలు జరిగాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నారా చంద్రబాబు నాయుడు స్నేహితుడు, ఆయన క్లాస్మేట్. కాస్త ఆ రకంగా నరుక్కొచ్చారు పెద్దిరెడ్డి, అందుకే ఆయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళలేదు అనేది. అదంతా మరి వారికే తెలియాలి. పార్టీలో మాత్రం జరుగుతున్నటువంటి చర్చ, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి వినిపిస్తున్నటువంటి మాట ఇదే. సో మొత్తానికి మరి వైవి సుబ్బారెడ్డి అంశానికి సంబంధించి ఒక పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి ఈ యొక్క బాధాకరమైనటువంటి విషయానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కూటమి? ఎందుకంటే ఆల్రెడీ పిఏని అరెస్ట్ చేశారు, అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకేం తెలీదు, ఆయన చెప్తేనే నేను చేశాను అన్నట్లుగానే వ్యవహారం ఉంది. గతంలోనే ఇచ్చాడట ఆ స్టేట్మెంట్ 2 సార్లు విచారించినటువంటి సందర్భంలో. మరి చూడాలి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.